వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మరికొన్ని విషయాలు ఏ విధంగా మనము మన నిత్య జీవితంలో మాట్లాడాలి ఇంగ్లీష్లో అనే విషయాల గురించి మనము పూర్తిగా తెలుసుకుందాం. ఈ పార్ట్లో మనకు ముఖ్యంగా ఒకరి గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సింది వస్తుంది. అతను ఎవరంటే అన్వేష్. మనందరికీ తెలిసిందే, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఉన్నాడు కదా. అతను కూడా మనం అతని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, అతను బాగా చదువుకున్నాడు. అంటే అతను చదువులో ఎప్పటికీ డ్రాప్ కాకుండా ఒక లెవెల్ వరకు చదువుకొని ముందు చదువుకుండే సమయంలో ప్రయారిటీ ఇచ్చాడు ఆ చదువుకి. అతను ఇంగ్లీష్ కూడా బాగా అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే అతను అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడో అతను ప్రపంచం మొత్తం తిరగడానికి అవకాశం దొరికింది. ఒకవేళ అతనికి కానీ ఇంగ్లీష్ రాకుండా ఉండింటే అయినా అతను ఎక్కువ తిరగలేడు. ఓన్లీ ఒక ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్టేట్స్ వరకే ఉండేవాడు. ఎప్పుడైతే అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడో మిగతా కంట్రీస్ కూడా వెళ్ళి అక్కడ ప్రజలతో కమ్యూనికేట్ అయ్యి అక్కడ విషయాలు మనకు షేర్ చేయగలుగుతున్నాడు. దీనికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అతని యొక్క స్కిల్, అదేవిధంగా అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. మనం కూడా ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకుంటామో మన లోకల్ కాకుండా ఇతర ఎప్పుడైనా మన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ పోయినప్పుడు కూడా మన ఎదుటి వారితో మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం అతను ఎదుటి వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడితే అర్థం చేసుకునేటట్లు ఉంటే మనం ఖచ్చితంగా అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే రాదు. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు, ఎవరైతే ముందుగా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడం అలవాటు అవుతుందో వాళ్ళు కొంత ముందు స్టెప్లో ఉంటారు. అందరితో పాటు కంటే వాళ్ళు కొంత ముందంజలో ఉంటారు. వాళ్ళకు వచ్చే రెస్పెక్ట్ కానీ, సమాజంలో దొరికే గౌరవం, ఇవన్నీ కొంత ఎక్కువగానే ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా గమనించుంటారు. అదేవిధంగా మీ పిల్లలు కావచ్చు, అది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో మీ గౌరవం కాస్త పెరుగుతుంది. కారణం ఏంటంటే అది ఒక కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇంగ్లీష్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ రావడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డైలీ వీడియోస్ చూడండి, కనీసం మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న కేటాయించి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్లో విజయం సాధిస్తారు. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం ముందుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ లైన్ కాంచి ఇక్కడ ఫస్ట్ చూడండి, వై డస్ సీ గో, వై డస్ సీ గో, ఆమె ఎందుకు వెళ్తుంటది. ఇక్కడ డస్ అని వాడినాం కాబట్టి హీ ఇట్కి డస్ వస్తుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక టేబుల్ ప్రెజెంట్ చేసిన చూడండి. ప్రెజెంట్ టెన్స్ లో హీ సీ ఇట్కి డూ డస్ వస్తాయి, కానీ హీ సీ ఇట్కి డస్ వస్తుంది, మిగతా వాటికి డూ వస్తుంది. ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో మీకు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. వై డస్ సీ గో, ఆమె ఎందుకు వెళ్ళింది, డస్ వాడినా కాబట్టి. అదే పై లైన్ చూడండి, ఇక్కడ వై డిడ్ సీ గో, ఆమె ఎందుకు వెళ్ళింది. దానికి దీనికి తేడైంది. ఫస్ట్ వై డిడ్ సీ గో అన్నప్పుడు ఇక్కడ డిడ్ వాడినాం కాబట్టి డిడ్ అంటే గతంలో జరిగిన విషయం గురించి అడుగుతుంది. ఆమె అప్పుడు గతంలో ఎందుకు వెళ్ళింది అని అడగడం దాని ఉద్దేశం. అదే మనకి ఇక్కడ వై డస్ సీ గో అన్నాం అనుకోండి, అంటే ఆమె ఎందుకు వెళ్తుంటది అని, అంటే ఆమె ఫ్రీక్వెంట్గా వెళ్తుంటది. సో అట్లా వెళ్తున్నప్పుడు ఆమె ఎందుకు వెళ్తుంటది అని ప్రశ్నించడం. వై డస్ హీ గో అని అనుకోండి, అతను ఎందుకు వెళ్తుంటాడు అని. వై డస్ దే గో, వాళ్ళు ఎందుకు వెళ్తూ ఉంటుంటారు అని, అంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ టెన్స్ అంటేనే రెగ్యులర్గా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంటుంది. అది ప్రెసెంట్ టెన్స్. అది ప్రెసెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్ క్వశ్చన్ చేసే దాంట్లో పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ ఉంటుంది, ప్రెసెంట్ టెన్స్లో అయితే డస్ వస్తుంది. హీ సీ ఇట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సబ్జెక్ట్ మారుస్తూ ప్రెసెంట్ టు పాస్ట్ టు ఫ్యూచర్, ఈ మూటి మీద మనము ఏ విధంగా ప్రశ్నలు ఏంటి చేయవచ్చో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం పూర్తిగా. ఫస్ట్ చూడండి, ఇక్కడ వేర్ డిడ్ సీ స్టే, డిడ్ అనేది వాడడం చూడండి. ఇక్కడ అంటే పాస్ట్ గురించి అడుగుతున్నాం. వేర్ అంటే ఎక్కడ, వేర్ డిడ్ సీ స్టే, ఆమె ఎక్కడ ఉన్నది గతంలో, అంటే ఇప్పుడు కాదు గతంలో ఆమె ఎక్కడ ఉన్నది అని ఉద్దేశం. ఆమె ఎక్కడ ఉన్నది అని. వేర్ డిడ్ షీ గో అంటే అట్లా కాకుండా వేర్ డస్ సీ గో అన్నాం అనుకోండి, డస్ ప్రెసెంట్ టెన్స్ అనే పదం వాడినాం. ఇక్కడ డస్ డిడ్ ప్లేస్ లో డస్ వాడినాం. వేర్ డస్ సీ స్టే, ఆమె ఎక్కడ ఉంటుంటది అని, అంటే ఇప్పుడుదే ప్రెసెంట్, అంటే ఫ్రీక్వెంట్ గా ఆమె ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని. వేర్ డస్ సీ స్టే అది ప్రెసెంట్ టెన్స్. అది ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు గురించి అడగాలనుకోండి, ఈ డస్ దగ్గర విల్ వస్తుంది. ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ లో విల్ సెల్ వస్తాయి చూడండి. అంటే వేర్ విల్ సీ స్టే,
వేర్ విల్ సి స్టే, ఆమె ఎక్కడ ఉంటది అని. అంటే భవిష్యత్తులో ఆమె ఎక్కడ ఉంటది అని మనం అడగడం. వేర్ విల్ సి స్టే, ఆమె ఎక్కడ ఉంటది, రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా. వేర్ డస్ సి స్టే టుమారో, ఆమె రేపు ఎక్కడ ఉంటది అని. ఈ విధంగా మనం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 వాక్యాలు ఏ విధంగా మాట్లాడాలని మనం ఒకేసారి నేర్చుకున్నట్టు కంపారిజన్ చేస్తూ మీరు ప్రశ్నించడం అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి చెప్పిన కదా సీతో, అదే హీతో మాట్లాడతాం. సేమ్ ఇదే సెంటెన్స్ ని షీ ప్లేస్ లో హీ వాడతాం. ఫస్ట్ చూడండి, పాస్ట్ టెన్స్ చెప్తాం. వేర్ డిడ్ హీ స్టే అనుకోండి, ఇదే లైన్ లో సి బదులు హీ వచ్చింది సబ్జెక్ట్. వేర్ డిడ్ షీ స్టే అనే బదులు వేర్ డి హీ స్టే, అంటే అతను ఎక్కడ ఉండేవాడు అని పాస్ట్ గురించి. అట్లా ప్రెసెంట్ అనుకోండి, వేర్ డస్ హీ స్టే, అతను ఎక్కడ ఉంటుంటాడు అని, అది ప్రెసెంట్ టెన్స్ గురించి, ఇప్పుడున్న పొజిషన్ గురించి. అదే ఫ్యూచర్ లో అతను ఎక్కడ ఉంటాడు అని అడగాలనుకోండి, వేర్ విల్ హీ స్టే, వేర్ విల్ హీ స్టే, ఇట్లా మాట్లాడాలి. వేర్ విల్ హీ స్టే, ఇక్కడ విల్ వాడాలి. లైన్ మొత్తం ఇదే ఉంటుంది. కాకపోతే డిడ్ ప్లేస్ మాత్రమే మారుతుంది. డిడ్ వస్తే పాస్ట్, డస్ డూ గాని వస్తే ప్రెసెంట్ లో ఉన్నట్టు, విల్ షెల్ వస్తే పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ప్రశ్నించారు. ఈ విధంగా ఒకే వాక్యంలో మనం 3 రకాలుగా ఏ విధంగా ప్రశ్నించవచ్చు అనేది మనం నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ప్రశ్నించవచ్చు. ఎదుటి వారిని మనం ఈజీగా ప్రశ్నల ద్వారా అడగచ్చు. ఆ విధంగా మనం కంపేర్ చేస్తే ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడగలం. మనకు ఒక వాక్యం తెలుస్తారు, దాన్ని 3 రకాలుగా ఏ విధంగా అడగగలం అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. ఇప్పుడు వెన్ అనే క్వశ్చన్. వెన్ అంటే ఏంది, ఎప్పుడు. వెన్ డిడ్ హీ ప్లే, ఈ లైన్ చూడండి. వెన్ డిడ్ హీ ప్లే, అతను ఎప్పుడు ఆడాడు. ఇక్కడ డిడ్ వర్ణం కాబట్టి అది పాస్ట్ గురించి. వెన్ డిడ్ హీ ప్లే, అతను ఎప్పుడు ఆడాడు. అదే ప్రెసెంట్ గురించి అనుకోండి, వెన్ డస్ హీ ప్లే, ఏదైనా డిడ్ ప్లేస్ లో డస్ వస్తుంది. వెన్ డస్ హీ ప్లే, అతను ఎప్పుడు ఆడుతుంటుంటాడు అని, ఎప్పుడు ఆడుతుంటే ప్రెసెంట్ గురించి అడుగుతుంటాడు. అదే ఫ్యూచర్ గురించి అడగాలనుకోండి, వెన్ విల్ హీ ప్లే, అతను ఎప్పుడు ఆడతాడు. వెన్ విల్ హీ ప్లే టుమారో, రేపు ఎప్పుడు అతను ఆడతాడు అని. వెన్ విల్ హీ ప్లే, ఎప్పుడు అతను ఆడతాడు. ఈ విధంగా మనం ప్రెసెంట్లో ఎట్లా అడగాలి, పాస్ట్లో ఎట్లా అడగాలి, ఫ్యూచర్లో ఎట్లా అడగాలి అని మనము ఈ వాక్య నిర్మాణం మనం కనుక్కున్నట్టయితే మనం ఎంతమందినైనా ఎన్ని రకాలుగా అడగచ్చు. అదే మనం ఇంకొకటి చూద్దాం. విచ్ బుక్, నెక్స్ట్ లైన్ చూడండి. విచ్ బుక్ డిడ్ యూ బై, ఇక్కడ విచ్ అంటే ఏదని, విచ్ బుక్ అంటే ఏ బుక్. విచ్ బుక్, విచ్ పెన్, విచ్ మనకి ఇష్టం వచ్చింది ఏదైనా ఒక ఐటమ్ అక్కడ బుక్ ప్లేస్ లో మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. విచ్ షర్ట్ అని వాడుకోవచ్చు. విచ్ షర్ట్ డిడ్ యూ బై అంటే నువ్వు ఏ షర్ట్ కొన్నావు అని. అంటే విచ్ బాక్స్ డిడ్ యూ బై, నువ్వు ఏ బాక్స్ కొన్నావు అంటే ఈ గతంలో. అదే కాకుండా డిడ్ ప్లేస్ లో డజ్ వాడడం అనుకోండి. విచ్ బుక్ డజ్ వాడడం, ఇక్కడ ఈ సీట్కి డజ్ వాడతాం. ఇక్కడ యూ వచ్చింది కాబట్టి డూ మాత్రమే వాడతాం. విచ్ బుక్ డూ యూ బై, నువ్వు ఏ బుక్ కొంటుంటావు ఎప్పుడు అని, అంటే ఎక్కువ నువ్వు ఏ బుక్ కొంటుంటావా. విచ్ బుక్ డూ యూ బై, ఇప్పుడు నువ్వు ఏ బుక్ కొంటున్నావని. అది కాకుండా ఫ్యూచర్లో అనుకోండి, అదే నువ్వు ఏ బుక్ నువ్వు సాయంత్రం కొంటావు, లేకుంటే ఏ బుక్ రేపు కొంటావు అని అడగాలి చూస్తే విచ్ బుక్ విల్ యూ బై, విచ్ బుక్ విల్ యూ బై అని మనం మాట్లాడాలి. అంటే డిడ్ ప్లేస్ లోనే మనకు పదాలు డిడ్ బదులు డూ గాని డస్ గాని విల్ గాని వస్తే ఆ వాక్యం అనేది గతంలోన ఇప్పుడా భవిష్యత్తులో అనేది మారిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఒకే వాక్యంలోనే అనేక రకాలుగా ప్రశ్నించి నేర్చుకున్నట్టయితే మనము మాట్లాడడం కూడా ఈజీగా ఉంటుంది. అనేక రకాల వాక్యాలు బట్టి కొట్టడం అనేది అంత సాధ్యమయ్యేది కాదు ఎప్పటికైనా. మనం వాక్య నిర్మాణం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడి తీరుతాం. భవిష్యత్తులో ఏ విధంగా ప్రశ్నించాలి, ఇప్పుడైతే ఏ విధంగా ప్రశ్నించాలి, గతంలో జరిగిన విషయాన్ని అయితే ఏ విధంగా ప్రశ్నించాలని మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ లైన్ చూడండి. హూజ్ హెల్ప్ డిడ్ యూ టేక్. హూజ్ అంటే ఎవరిది అని. హూజ్ హెల్ప్, ఎవరి హెల్ప్. హూజ్ హెల్ప్ అంటే ఎవరి హెల్ప్. డిడ్ యూ టేక్, డిడ్ అనేది వాడినాం కదా ఇక్కడ కూడా. డిడ్ అంటే పాస్ట్ గురించి. హూజ్ హెల్ప్ డిడ్ యూ టేక్. హూజ్ హెల్ప్ అంటే ఎవరి సహాయం. డిడ్ యూ టేక్, నువ్వు తీసుకున్నావు. గతంలో ఎస్టర్డే అనుకోండి, నిన్న ఒక సహాయం తీసుకొని ఉండేటం. అప్పుడు ప్రశ్నించాలంటే హూజ్ హెల్ప్ డిడ్ యూ టేక్, నువ్వు నిన్న ఎవరి సహాయం తీసుకున్నావు ఎస్టర్డే అని. హూజ్ హెల్ప్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే, నువ్వు ఎవరి సహాయం తీసుకున్నావు అని ప్రశ్నించవచ్చు. అదే ప్రెసెంట్ అనుకోండి, నువ్వు ఎవరి సహాయం తీసుకుంటుంటావు ఎక్కువ అని అడగాలనుకుంటే హూజ్ హెల్ప్ డూ యూ టేక్, హూజ్ హెల్ప్
డూ యూ టేక్? ఈ విధంగా అడిగితేనా మనకు అది ప్రెజెంట్ లో ఉంటుంది. అంటే ఎప్పుడు జరిగే విషయం గురించి అడిగింది. హూజ్ హెల్ప్? డూ యూ టేక్ అని. ఇట్లా కాకుండా ఫ్యూచర్ లో గతంలో నువ్వు ఎవరి సహాయం తీసుకుంటావు అని మనం ప్రశ్నించాలనుకుంటే హూజ్ హెల్ప్ విల్ యూ టేక్? హూజ్ హెల్ప్ విల్ యూ టేక్? నువ్వు ఎవరి సహాయం తీసుకుంటావు అని ఈ విధంగా ప్రశ్నించవచ్చు. ఇట్లా మనము ఈ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 రకాలుగా ఏ విధంగా ప్రశ్నించాలనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లోనే ఇప్పుడు సబ్జెక్టులు మారుస్తూ చూద్దాం. ఇక్కడ యూ ఉంది కదా! యూ బదులు ఒకవేళ హీ ఉంది అనుకోండి. యూ బదులు హీ అనుకోండి. హూజ్ హెల్ప్ డిడ్ హీ టేక్? అతను ఎవరి హెల్ప్ తీసుకున్నాడు? అదే ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే హూజ్ హెల్ప్ డస్ హీ టేక్? అతను ఎవరి హెల్ప్ తీసుకుంటుంటాడు ఎక్కువగానే. హూజ్ హెల్ప్ విల్ హీ టేక్? అతను ఎవరి హెల్ప్ తీసుకుంటాడు టుమారో రేపు. హూజ్ హెల్ప్ విల్ యూ టేక్ అనే ప్లేస్లో మనము యూ బదులు హీ వాడుతున్నాం. హూజ్ హెల్ప్ విల్ హీ టేక్ టుమారో? రేపు అతను ఎవరి సహాయం తీసుకుంటాడు? ఈ విధంగా. ఒకవేళ ఆమె రేపు ఎవరిదైనా సహాయం తీసుకోవాలనుకుంటుంది ఫంక్షన్, అప్పుడు మనం ప్రశ్నించేటప్పుడు నువ్వు రేపు ఫంక్షన్కి ఎవరు సహాయం తీసుకుంటున్నావు అని అడగాలనుకుంటే మన ఫ్యూచర్ గురించి ప్రశ్నిస్తున్నాం కాబట్టి హూజ్ హెల్ప్ అంటే ఎవరి హెల్ప్ విల్ సి టేక్? ఆమె తీసుకుంటుంది అని అడగచ్చు. హూజ్ హెల్ప్ విల్ సి టేక్? ఆమె ఎవరు హెల్ప్ తీసుకుంటుందని మనం పక్కన వాళ్ళతో ప్రశ్నిస్తుంటాం. ఆ ఫంక్షన్ జరిగే వాళ్ళ గురించి రేపు ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆమె ఎవరి సహాయం తీసుకొని ఫంక్షన్ చేస్తుంది రేపు అని మనం ఫ్రెండ్స్తో అడుగుతున్నాం. డైరెక్ట్ ఆమె అడిగితే హూజ్ హెల్ప్ విల్ యూ టేక్? నువ్వు ఎవరి సహాయం తీసుకుంటున్నావని డైరెక్ట్ ఆమెను అడగచ్చు. ఈ విధంగా మనం అనేక రకాల ప్రశ్నలు అనేవి తయారు చేసి మాట్లాడవచ్చు. వీలైనంతగా మీరు నేను చెప్పే వాక్యాలు మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువగా ఎప్పుడైతే మాట్లాడతారో మీ సక్సెస్ అనేది అక్కడే దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా వాక్యాలు ఏ విధంగా మాట్లాడాలనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.